నమస్తే అండి. ఈ రోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి వచ్చాము. ఏంటి కేరళకు వచ్చామనుకుంటున్నారా? కాదండి బాబు, మన హైదరాబాద్ నడి మధ్యలోని మణికొండ కాజా హిల్స్ పైన ఆ స్వామివారు స్వయంభూగా వెలిసారు. ఈ దేవాలయం వచ్చేసి 800 సంవత్సరాల క్రితం పురాతన ఆలయం. ఇది కొండపైన ఉంటుంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళైతే 6000 సంవత్సరాల క్రితం పూర్వం నాటిదని సర్వే చేసి హిందూ పేపర్ లో వేశారంట. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆలయం చుట్టూ శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల దర్శనం రాతి బండ రూపంలో మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కూర్మావతార రూపంలో ఒక కొండ దర్శనం ఇస్తుంది. ఆ పక్కనే చూడండి, మత్స్యావతారంలో ఒక చేప నోరు తెరిచినట్టుగా మనకు దర్శనం ఇస్తుంది. ఈ పక్కన చూడండి, గజేంద్ర మోక్ష ఘట్టంలో ముసలి రూపంలో ఒక కొండ దర్శనం ఇస్తుంది. ఇది వచ్చేసి వరాహ అవతారం. అలాని స్వామివారు స్తంభం నుంచి బద్దలు కొట్టుకొని వచ్చినట్టు నరసింహ అవతారం కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న కొండ సాక్షాత్తు స్వామివారు శేషనాగుపై నిద్రిస్తున్నట్టుగా దర్శనం ఇస్తుంది. ఆలయం విషయానికి వస్తే ఇక్కడ స్వామివారు ప్రత్యక్షంగా ఉన్నారని భక్తులు చెప్తారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కాలసర్ప దోషాలు, గ్రహ బాధలు తొలగి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం. అంతేకాకుండా శ్రీకృష్ణ సమేత రుక్మిణీ దేవిని కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయానికి రావడానికి మీకు లాంకో హిల్స్ దగ్గర నుంచి ఒక రోడ్డు ఉంటుంది, మైహోమ్ అవతార్ నుంచి ఒక రోడ్డు ఉంటుంది, అలాగే పుప్పలగూడ నర్సింగ్ రూట్ నుంచి కూడా రావచ్చు. అన్ని కొత్త రోడ్స్ కనెక్టింగ్ చేశారండి ఈ టెంపుల్ వరకు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఒక వీకెండ్ ని ప్లాన్ చేసుకొని ఆ స్వామి వారిని దర్శించుకో. గోవిందా గోవిందా.